ఫ్రెండ్స్, నేను మీ సుదర్శన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకు వచ్చేసి ఒక డెడ్ మొబైల్ వచ్చిందంటే దీనిలో మనకి కంప్లైంట్ వచ్చేసి డెడ్ ఉంది, కస్టమర్ వచ్చేసి వేరే దగ్గరికి తీసుకెళ్లారంటే అప్పుడు మన దగ్గరికి తీసుకురాగానే మనం సిపి అయితే కంప్లైంట్ ఉంది, దాన్ని రిబాల్ అయితే చేశాను. ఓకే, రిబాల్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఆ తర్వాత మనకి కంప్లైంట్ ఏంటనేది చూద్దాం. చూసారైతే ఆన్ అయింది ఫోను. అయితే దీని మధ్యలో ఏమైందంటే సిపి రిబాల్ చేసిన తర్వాత కూడా ఫోన్ అయితే ఆన్ కాలేదండి. ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను, అది వినండి. ఓకే, చూసారు కదా, అయితే సిపియూ అయితే మనం క్లీన్ చేసుకుంటున్నాం. ఎలా రిబాల్ చేయాలో కూడా మనకి ప్రాక్టికల్గా స్టూడెంట్స్ ముందైతే చేస్తాం. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ప్రాక్టికల్గా ఎలా సక్సెస్ చేయాలనేది చెప్తాం అనమాట. సిపి అయితే మనకి క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత మనం దీన్ని రిబాలింగ్లోకి అయితే తీసుకెళ్తున్నాం. ప్రజెంట్ అయితే రిబాలింగ్ కోసం మనకి పీపీడీ అయితే అప్లై చేశాను. ఆ తర్వాత మనం హీట్ చేస్తున్నాను. చూసారు కదా, హీట్ అప్లై చేస్తాను. హీట్ అప్లై చేసిన తర్వాత మనకి బాల్స్ అయితే క్రియేట్ అవుతాయి. చూడండి, మనకి హీట్ అయితే అప్లై చేస్తున్నాను. ఇదంతా కూడా మనం స్టూడెంట్స్కి లైవ్గా ప్రాక్టికల్గా ఎంత హీట్ టెంపరేచర్ ఎంత పెట్టాలి ఏంటి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా చూస్తే తప్ప వీటిని మనం సక్సెస్ చేయడం చాలా ఈజీ కాదండి, అది చాలా కష్టం. కాబట్టి ప్రాక్టికల్గా చూడాలి. చూసారు కదా, బాల్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి నీట్గా. ఆ తర్వాత మనం దీన్ని ఏం చేస్తామంటే కొంచెం ఫ్లెక్స్ వేసి ఫైనల్ హీట్ అయితే చేస్తాను. ఫైనల్ హీట్ చేసిన తర్వాత మనకి బాల్స్ అయితే ప్రాపర్ షేప్లోకి వచ్చేస్తాయి. ఒకసారి చూడండి. ఓకే, ఆఫ్టర్ షేప్ చూసారా కంప్లీట్గా ఎంత మనకి రౌండ్గా షేప్ క్లియర్గా ఉంది. ఓకే, ఇప్పుడైతే మనకి కంప్లీట్గా అయిపోయింది. ఆ తర్వాత దీన్ని మనం తీసేసుకొని బయటకు తీసుకోవాలి. సిపియూ తీసుకొని మనం స్విమ్మింగ్ చేపిస్తాం. లైట్గా ఏంటంటే ఐపీలో వేసేసి కొంచెం పెట్టేసామంటే ఇంకా ఏమన్నా డస్ట్ అనేది కొంచెం క్లియర్ అయిపోతుంది కంప్లీట్గా. ఓకే, ఆ తర్వాత మనం మదర్ బోర్డ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఓకే, దీనికోసం మీకైతే తెలుసు మనకి ఎలా క్లీన్ చేయాలనేది. ఓకే, విక్ వైర్ అయితే యూజ్ చేస్తున్నాను క్లీన్ చేయడానికి. ఓకే, దీని విక్ వైర్ కూడా స్పెషల్ విక్ వైర్ ఉంటుందండి. మనకి లేటెస్ట్ విక్ వైర్స్ చాలా రకాలు వచ్చాయి కంపెనీస్. మీకు ఏ కంపెనీ యూజ్ చేయాలి, ఎట్లా ఏ కంపెనీ టూల్స్ అయితే మనకి ప్రాపర్గా వర్కౌట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాం అనమాట. ఓకే, ఇప్పుడైతే సిపియూ ఆన్ బోర్డ్ క్లీన్ అయితే జరుగుతుంది. దీని టైం పడుతుందండి, అంత ఫాస్ట్గా అయితే ఏం చేసేది ఏమి ఉండదు, కొంచెం టైం అయితే పడుతుంది. బ్లాక్ పేస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత సిపి అయితే ఇన్స్టాల్ చేశాను. సిపి ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేశాను అనమాట. అప్పుడు అయితే ఫోన్ అయితే ఆన్ కాలేదు. బట్ మీరు కూడా చూడండి, ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడైతే మనం మదర్ బోర్డ్ అయితే సీల్డ్ కూడా బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటున్నాను ఏంటనేది కంప్లైంట్గా. ఓకే, ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేద్దాం మదర్ బోర్డ్ని ఇన్స్టాల్ చేసి ఫోన్ ఆన్ ఉందా లేదనేది. ఓకే, ప్రాపర్గా ఎప్పుడైనా మనం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి మదర్ బోర్డ్ని. ఎక్కడ ఏమైనా డాట్స్ ఉన్నాయి, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, కాంపోనెంట్స్ మిస్ అయ్యా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఫోన్ అయితే ఆన్ కావట్లేదు. ఓకే, ఎందుకు ఆన్ కావట్లేదు అని చూశాను. డీసీలో కూడా వోల్టేజెస్ తీసుకోవట్లేదు. అసలు ఏంటి కంప్లైంట్ అని మళ్ళీ ట్రేస్ అవుటింగ్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత ట్రేస్ అవుట్ అయింది ఏంటంటే మనకి క్రిస్టల్లో కంప్లైంట్ ఉంది. అది మీరు ఎలా ట్రేస్ చేసానో చూడండి. ఓకే, అయితే నేను చెక్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఫోన్ అయితే ఆన్ కావట్లేదు. ఓకే, ఆ తర్వాత మనం వోల్టేజెస్ విత్ ఛార్జెస్తో వోల్టేజెస్ చెక్ చేయాలి. వోల్టేజెస్ ఎక్కడ ఎలా జనరేట్ అవుతున్నాయి ఏంటి, మీకు వోల్టేజెస్ అన్నీ కూడా మీకు ఐడియా ఉంది కదండి. లేదంటే చెప్తాను చూడండి. విపిఎస్ అనేది ఉందా లేదా, బక్ లైన్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా వోల్టేజెస్ డ్రాప్ అవుతున్నాయి, ఎల్డిఓ వోల్టేజెస్ డ్రాప్ అవుతున్నాయా, లేకపోతే మనకి బక్ లైన్స్ ఏమైనా డ్రాప్ అవుతున్నాయా చెక్ చేసుకోవాలి. వోల్టేజెస్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక వోల్టేజెస్ అయితే ప్రాపర్గా వస్తున్నాయి, బట్ బోర్డ్ అయితే ఆన్ అవుతలేదు. క్రిస్టల్ అయితే చెక్ చేసుకుంటున్నాను. క్రిస్టల్ అయితే ప్రాపర్గా ఉంది, బట్ చూడడానికి బాగానే ఉంది. బట్ దీని వోల్టేజెస్ ప్లస్ దీని నుండి ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా ఉందా లేదనేది నేను చెక్ చేసుకోవాలి. డిఎస్ఓ దీనికి యూజ్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ డిఎస్ఓ మీకు అయితే డిఎస్ఓ సపరేట్గా మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ సమ్ మోడల్స్లో మనకి కంపల్సరీ డిఎస్ఓ కంపల్సరీ యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి డిఎస్ఓ ఆల్సో కంపల్సరీ తీసుకోవాలి మనం. ఓకే, చూసారు కదా, ఇప్పుడు డిఎస్ఓ అయితే తీసుకుంటాను. ఒకసారి అయితే నేను మీటర్ రీడింగ్ అయితే చెక్ చేశాను. ప్రాపర్గా మీటర్ రీడింగ్ వస్తుంది. జిఆర్స్ అయితే ఓకే. అట్లనే వోల్టేజెస్ చెక్ చేస్తా. జనరల్గా క్రిస్టల్ యొక్క ఫ్రీక్వెన్సీ అసలు ఎంత ఉందనేది ముందు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న క్రిస్టలే మళ్ళీ యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది 38.4 అనుకుంటా ఈ క్రిస్టల్. ఓకే, ఇప్పుడు మన లేటెస్ట్ మోడల్స్లో కూడా ఎక్కువ ఈ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి క్రిస్టల్ అయితే మనం రీప్లేస్ చేస్తున్నాను వేరే బోర్డ్స్ నుంచి తీసుకొని. అట్లానే మన క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మనకి క్రిస్టల్ కంప్లైంట్ ఎలా వచ్చింది ఏంటి అనేది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ తర్వాత మనం ఇన్స్టాల్ అనేది చేసాం. ఇప్పుడైతే మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు క్రిస్టల్ యొక్క వోల్టేజెస్ ఎలా జనరేట్ అవుతాయి, క్రిస్టల్ లెగ్స్ ఏంటి, వాటి యొక్క అవుట్పుట్ వోల్టేజెస్ ఎంత, వీటి గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట.
ఓకే, చూసారు కదా, క్లాసెస్ అయితే కంప్లీట్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది డెడ్ బోర్డ్ అన్నట్టు కస్టమర్ ఫోన్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి కంప్లీట్గా బోర్డ్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందండి. ఈ ఎక్స్ప్లెనేషన్ వల్ల మీకు ఏమవుతుందంటే ప్రతిదీ కంప్లీట్గా ప్రాక్టికల్గా మనకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. ట్రబుల్ షూట్ కానీ ఐడెంటిఫికేషన్ ప్రాక్టికల్గా జరుగుతుంది అన్నట్టు. దీనికోసం మనకి క్రిస్టల్ యొక్క ఎలా యూజ్ చేయాలి ఏంటి క్రిస్టల్ గురించి మనం డిఎస్ఓలో చెకింగ్ అయితే చెప్తున్నాము. డిఎస్ఓ క్లాసెస్ కూడా మనం ఫ్రీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, క్రిస్టల్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ తర్వాత దాన్ని ఎలా చెక్ చేయాలి మనం ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే, అంటే దీనిలో మనకి క్రిస్టల్కి వచ్చేసి 4 లెగ్స్ ఉంటాయి. వాటిలో మనకి డేటా లైన్స్ ఉంటాయి, ప్లస్ ఏంటంటే థర్మల్ లైన్ ఉంటుంది, ప్లస్ మనకి గ్రౌండ్ ఉంటుంది. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అట్లాంటి క్రిస్టల్ని మనం ఒకసారి బయటకు తీసినాక దానిలో ఉండే ఇంటర్నల్గా మనకి ఎన్టీసీ రిజిస్టర్ ఉంటుంది. వాటి గురించి కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. అదే ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదే విషయం. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంత కంప్లీట్ గా బోర్డ్ లెవెల్లో మనకి ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క పిన్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్ లో ప్రాక్టికల్ గా క్లాసెస్ జరుగుతాయి కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. 1 మంత్ అయితే ఈజీగా పడుతుంది మనకి చిప్ లో నేర్చుకోవాలంటే. ఆ తర్వాత మీకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఉండదు. చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది అనమాట. ఎవ్రీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి కంప్లీట్గా ఆ కాంపోనెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి, దాన్ని ఎందుకు వాడతారు, ఇవన్నీ ఒక ఇంటర్నల్గా చూసారుగా. దాన్ని ఎన్టీసీ రిజిస్టర్ అంటారు. మీరు ఏదైనా మొబైల్ క్రిస్టల్ తీసి బ్యాక్ సైడ్ చూడండి, లోపల ఒక చిన్న బ్లాక్ కలర్ ఒక కాంపోనెంట్ కనబడుతుంది. దాన్ని ఎన్టీసీ రిజిస్టర్ అంటారు. అదే థర్మిస్టర్ అంటారు రెగ్యులర్గా. దాన్ని మనం ఏంటంటే మొబైల్లో ఖచ్చితంగా ఇది పవర్ వేసి హీటింగ్ టెంపరేచర్ని ఐడెంటిఫై చేయడానికి వాడతారు అనమాట. ఇది కొన్ని మొబైల్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది ఈ రిజిస్టర్ కూడా. ఆ తర్వాత మనం ఇప్పుడైతే క్రిస్టల్ రీప్లేస్ చేస్తున్నాను. క్రిస్టల్ రీప్లేస్ చేసేటప్పుడు కూడా టెంపరేచర్స్ మరి హైవీగా పెట్టకూడదు, దానివల్ల క్రిస్టల్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి ఇక్కడైతే. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మన ఇన్స్టిట్యూట్లో ప్రాక్టికల్గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాం అనమాట. అంటే క్లాసెస్ జరుగుతాయి ప్లస్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, రెండు జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ 9:30కి క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 1 o'clock వరకు స్టూడెంట్స్కి క్లాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2 నుంచి మనకి కంప్లీట్ ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇలాంటి మొబైల్స్ అన్నీ కూడా మనకి డెడ్ కండిషన్ వచ్చేటప్పుడు డీసీలో చెక్ చేసుకోవాలి. ఎవరైనా ఫ్రెషర్ అయితే చెప్తున్నాను వినండి. చూడండి, మనం డీసీలో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. డీసీ రీడింగ్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఫాలో చేయాల్సి ఉంటుంది. 99% మనకు డీసీ రీడింగ్లోనే కంప్లైంట్ అనేది ఐడెంటిఫికేషన్ అయిపోతుందండి. బట్ మిగతా విషయాలు కూడా ఉంటాయి. అంటే మీన్స్ జిఆర్ చెక్ చేసుకోవడం కానీ, వోల్టేజెస్ చెక్ చేసుకోవడం కానీ, ఓకే బక్ లైన్స్ అని ఎల్డీఓ అనేది కానీ, సిపియూ లీకేజ్ ఉందా, ఇలాంటి అన్ని ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీ. ఓకే, ఇప్పుడైతే మనం క్రిస్టల్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. వన్స్ చెక్ చేస్తున్నాం. చూసారుగా, ఇక్కడ చూడండి మనకి క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తుందా లేదా అనేది డిఎస్ఓలో చెక్ చేస్తున్నాను. దాన్ని ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి అసలు ఎలా చెక్ చేస్తున్నారు ఏంటో ఒకసారి చూడండి. అంటే బాగా ఐడెంటిఫికేషన్ చేయండి ఎలా చెక్ చేస్తున్నారు. చూడండి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అనేది కూడా అక్కడ వస్తుంది అనమాట. 38.4 ఉంది ఇక్కడ. 38.4 అనేది ఇక్కడ వస్తుందా లేదా అనేది ఒకసారి చూస్తారు. 38.4 అనేది మనకి దాని యొక్క మెగా ఫ్రీక్వెన్సీ, అది మనకి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చూసారుగా క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ ఎంత జనరేట్ అవుతుంది అనేది ప్రాపర్గా మనకి తెలుస్తుంది. వన్స్ చెక్ చూడండి. ఇప్పుడైతే మనకి 38 వస్తుంది. జూమ్ చేస్తున్నాను. డిఫరెన్స్ ఓకే, కాబట్టి క్రిస్టల్ అయితే జనరేట్ చేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటప్పుడు మనకి ఖచ్చితంగా ఫోన్ అయితే ఆన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక చెక్ చేస్తాం మరొకసారి. ఇప్పుడు అంతా ఓకే ఉంది కాబట్టి క్రిస్టల్ కూడా జనరేట్ చేస్తుంది కాబట్టి ఇక నెక్స్ట్ చెక్ చేస్తే తెలుస్తుంది ఫోన్ డెడ్ కండిషన్ ఉందా, ఆన్ అయిందా లేదా, అసలు క్రిస్టల్ కూడా చేంజ్ చేసిన తర్వాత కూడా ఓకే అయిందా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే డిఫరెంట్ డెడ్ ఫోన్స్లో డిఫరెంట్ మల్టీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఎట్లా అంటే మన దగ్గరికి ఓకే చూసారుగా ఫోన్ అనేది